హాయ్ తెలంగాణ న్యూ స్టూడెంట్స్ అండ్ డియర్ పేరెంట్స్, మనకైతే కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు అయితే మరి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి హోమియోపతి యునాని ఈ కోర్సుకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ కూడా అయిపోతున్నాయి. దాని తర్వాత కొన్ని కోర్సులు అయితే ఉన్నాయి, మనకు తెలుసు కదా. ఈ హోమియోపతి, ఆయుర్వేదం, హోమియోపతి ఇలాంటి కోర్సులు అయితే ఉంటాయి. మరి మీలో తెలియకపోతే మరి ఈ వీడియో ద్వారా తెలుసుకొని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. మరి రేపు 6 గంటల నుంచి అయితే మరి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయమని మరి కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు అయితే నోటిఫికేషన్ దే హ్యాస్ బీన్ రిలీజ్డ్. ద నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ BAMS, BUMS, BHMS, BNYS courses under Competent Authority Quota 2420 in the state of Telangana. ఎందుకంటే MBBS కూడా అయిపోయినాయి కాబట్టి ఇక MBBS BDS తర్వాత మిగిలిన వాళ్ళు ఈ సీట్లలో చేరటానికి మరి కొంతమంది అయితే ఇష్టపడతా ఉంటారు. మరి అదేవిధంగా చూసినట్టయితే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ for the candidate who have been qualified NEET 2024 who filled the following criteria నిన్ను ఆయుష్ కోర్సెస్. ఇది అండర్ గ్రాడ్యుయేట్ ఆయుష్ కోర్సెస్ కింద వస్తుంది. ఎందుకంటే MBBS తర్వాత BDS తర్వాత ఇవి ఆయుష్ కోర్సెస్. BAMS, BHMS, BU, BN for the academic year 24-25 under Competent Authority Quota the government private ఆయుష్ colleges affiliated to మరి కాలేజ్ యూనివర్సిటీ వరంగల్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. నోటిఫికేషన్ ఇష్యూడ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ the state merit position for web-based counseling admission competent authority only. ఈ మెరిట్ పొజిషన్ అయితే మీకు ఇచ్చుంటారు ఆల్రెడీ. ఆ మెరిట్ పొజిషన్ వాళ్ళంటే దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అనమాట. ఆఫ్టర్ డిడక్టింగ్ 15% ఇంటేక్ ఆఫ్ సీట్స్ కంట్రోల్ ఆల్ ఇండియా కోటా, దీనిలో కూడా 15% ఇంటేక్ కోటా ఉంటుంది. దాని తర్వాత 85% కోటా మరి తెలంగాణ పిల్లలకైతే చెందుతుంది. ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ ఆయుష్ కాలేజెస్, ప్రైవేట్ ఆయుష్ కాలేజ్, టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ అండ్ కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్ మ్యాట్రిక్ ఫర్ ద అకాడమిక్ విల్ బీ నోటిఫైడ్. ఈ సీట్ మ్యాట్రిక్ కూడా ఇస్తారు మనకి ఆయుష్లో. ద ట్యూషన్ ఫీజు విల్ బీ నోటిఫైడ్. ట్యూషన్ ఫీ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళకు ట్యూషన్ ఫీజు అయితే ఇస్తారు. దీనికి ఎవరు ఎలిజిబిలిటీ అంటే NEET 2024 ఎవరైతే రాసి ఉంటారో మరి 50% EWS 160 మార్క్స్ వచ్చి ఉండాలి. మరి SC ST వాళ్ళకి 120 మార్క్స్ వచ్చి ఉండాలి. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 140 మార్క్స్ వచ్చి ఉండాలి. ఈ విధంగా మరి నీట్లో మరి షెడ్యూల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అప్లోడింగ్ సర్టిఫికేట్స్ మనకి 6వ తారీఖు, అంటే మనకి ఇది నేను ఈ వీడియో చేస్తుంది 5వ తారీఖున చేస్తున్నాను. 6వ తారీఖు 8 గంటల నుంచి మరి 13 వరకు అయితే నోటిఫికేషన్ అయితే రెడీగా ఉంది. మీరు ఈ వెబ్సైట్కి అయితే లాగిన్ అయిపోండి, మీరు అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మరి ఈ విధంగా మరి ద ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ position of applied candidate will be prepared based on the NEET 2024 rank. Other eligibility criteria notified hereafter. Verification of scanned original. Final verification of the candidates will also conducted at time of admission. ఇది ఎలిజిబిలిటీ మనకి తెలుసు, NEET 2024 ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎలిజిబిలిటీ అయితే లోకల్ క్యాండిడేట్ ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది. తర్వాత మనకి ఫర్దర్గా డీటెయిల్స్ వస్తుంటే మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలి. క్యాండిడేట్ సీకింగ్ సపోజ్ అడ్మిషన్ ఇంటూ కోర్సెస్ షుడ్ హ్యావ్, తెలిసింది మనకి బైపీసీ స్టూడెంట్స్ మాత్రం ఎలిజిబుల్ అని మనకి ఇది యొక్క ఉంది. మొత్తం చదవాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. అది ఎలిజిబిలిటీ ఇంటూ ద బంప్స్ కోర్సెస్ ఇంటూ ఇది కూడా మరి బ్యాచులర్ ఆఫ్ యునాని మెడిసిన్ అండ్ సర్జరీ OC క్యాండిడేట్స్. ఈ విధంగా మరి EWS క్యాండిడేట్స్ కూడా ఇది ఇస్తారు. యునాని క్యాండిడేట్స్ పాసింగ్ బోర్డ్ IP ఎగ్జామినేషన్కి ఉండాలి. ఇది ఆల్రెడీ ఉంది మనకి. మరి రిజర్వేషన్ వెరిఫికేషన్ ఫీజు ఇది మీరు ద రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ ఫీజు అయితే 2500 రూపాయలు అయితే కట్టాలి ప్రతి ఒక్కరు. OC స్టూడెంట్స్, SC స్టూడెంట్స్ అయితే 2000 రూపీస్ కట్టాలి. ద ఫీజ్ షాల్ బి పేడ్ ఆన్లైన్ త్రూ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ ఫీజు కట్టేసేయాలి. మరి ప్రొసీజర్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ BAMS, యునాని, హోమియోపతి ఈ విధి కోర్సులకి మరి ఆల్రెడీ మనకి ప్రాస్పెక్ట్ అయితే ఉంది, ఒక ప్రాస్పెక్ట్ ఉంది. రిజిస్ట్రేషన్ ఫీజు కెన్ బి పేడ్ త్రూ ఈ కార్డ్ కట్టేసేయాలి. తర్వాత మరి
మీరేం చేస్తారంటే ఈ పీడిఎఫ్ ఫార్మేట్లో తీసుకుని అడ్మిట్ కార్డు, మరి ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి కార్డు, ఐపీఈ కార్డు, ప్రీ టైమ్ సర్టిఫికేట్, కోర్స్ అప్లికబుల్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇవన్నీ ఈ సర్టిఫికేట్స్ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, మైనారిటీ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే స్కాన్ చేసి పెట్టుకుంటారు కదా, మీరు ఈ స్కాన్ చేసుకున్న డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి అప్లోడ్ చేసేసేయండి దానిలోకి. మరి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇది మీరు దగ్గర ఆల్రెడీ మీకు ఎంబీబీఎస్ కూడా ట్రై చేసి ఉంటారు, కానీ కొంతమంది పిల్లలు ఆ విధంగా మరి అప్లోడ్ చేసేయచ్చు. అప్లోడ్ చేసి రిజిస్టర్ చేసుకోండి మీరు. ప్రతి ఒక్కరు యూ హ్యావ్ టు రిజిస్టర్ అప్లోడ్. ఇక్కడ ఉన్నట్టుగా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వితౌట్ అప్లోడింగ్ మ్యాండేటరీ సర్టిఫికేట్స్, వితౌట్ ఇన్కంప్లీట్ ఆటోమేటిక్లీ రిజెక్టెడ్, అంటే మ్యాండేటరీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లై చేయాలి, మనం అప్లోడ్ చేయాలి. లేకపోతే సర్టిఫికెట్ మరి అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవ్వటం జరుగుతుంది. మరి ఈ విధంగా మరి కాలేజీ అది మరి ఆయుష్ వాళ్ళు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ప్రాస్పెక్టివ్స్ కూడా కొంతమంది హెల్ప్ లైన్ నంబర్స్ కావాలంటే మరి దీనికి కాల్ చేయండి. మరి హెల్ప్ లైన్ నంబర్స్, మరి ప్రాస్పెక్టివ్స్ కూడా మనం చూద్దాం ఎట్లా ఉందో. ఇది ప్రాస్పెక్టివ్స్ మనకు కాలేజీ వెబ్సైట్ నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ అడ్మిషన్ ఇంటూ బిఏ హోమియోపతి, మరి హోమియోపతి, ఆయుర్వేదం, హోమియోపతి, యునానీ కోర్సెస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోట మరి మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఇది కాలేజీ వెబ్సైట్, కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్. మరి ఇంపార్టెంట్ డేట్స్, ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అప్లై ఫర్ అడ్మిషన్ బీఈఎంఎస్, బిహెచ్ఎంఎస్. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేస్తేనే మీకు ఇలాంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ది అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అప్లోడింగ్ మనకి రేపు 8 గంటలు, మనకి 6వ తారీఖు 8 గంటల నుంచి మార్నింగ్, 6వ తారీఖు 8 గంటల మార్నింగ్ నుంచి 6వ తారీఖు సాయంత్రం 13 వరకు, అంటే ఎన్ని రోజులు ఇచ్చారమ్మా, మరి 6 days అయితే ఇవ్వటం జరిగింది. 6-7 days ఇచ్చారు. ద డేట్ ఆఫ్ రిలీజ్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్, అంటే మెరిట్ లిస్ట్ ఇంకా రాలేదు. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. బిఫోర్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నేను హోమియోపతిలో చేరతాను, నేను ఆయుర్వేదలో చేరతాను, నేను ఉనాని కోర్సుల్లో చేరతానని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ద డేట్స్ ఫర్ ఎక్సర్సైజింగ్, ఎట్లయితే ఎంబీబీఎస్కి చేసుకున్నారో స్టూడెంట్స్ ఆ విధంగా మరి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ది డేట్స్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ అడ్మిషన్ విల్ బీ నోటిఫై. వెబ్ ఆప్షన్ చేసుకుంటాక మీకు టైం ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అప్పుడే చేయరు. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ కూడా టైం ఉంటుంది. మరి ముందైతే రిజిస్ట్రేషన్ అయితే చూసుకోండి. నంబర్ ఆఫ్ సీట్స్ అండ్ కాంపిటెంట్ అథారిటీ కోట మరి 15% అయితే ఉంటాయి ఆల్ ఇండియా కోటాలో కేఎన్ఆర్ అని. మరి కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి, మరి కాలేజ్ డీటెయిల్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మనం ఇది 160 to 120 ఆల్రెడీ మనం దానిలో నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇది మరి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి, లేకపోతే ఇన్కంప్లీట్ సర్టిఫికెట్ రిజెక్ట్ చేస్తారు వాళ్ళు. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలంటే ఈ విధంగా మరి టీఎస్ బిహెచ్ఐవి దీనికి వెళ్ళేసి మనం మరి 6వ తారీఖు 8 గంటల నుంచి మార్నింగ్ 8 గంటల నుంచి 13వ తారీఖు 6 గంటల లోపు అయితే మనం అప్లై చేసుకోవాలి. ఇది ప్రాసెస్. ఇవి కావాల్సిన సర్టిఫికెట్స్, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవి ఆల్రెడీ ఉండే మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ లింక్ కానీ మీరు టైప్ చేసినట్టయితే మీరు ఫస్ట్ 4 steps ఉంది. మొబైల్, ఈమెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అప్డేటింగ్ డేటా, అప్లోడింగ్ సర్టిఫికెట్స్, ఈ విధంగా ఉంటుంది జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ మరి ఇది క్లిక్ చేయగానే నెంబర్ 1 మీరు ఇది క్లిక్ చేయగానే ఈ లింక్కి వెళ్ళంగానే ఇది ఏమిస్తుంది అంటే వీళ్ళు ఆల్రెడీ ఇచ్చారు. వీళ్ళు ఆల్రెడీ మొబైల్ రిజిస్ట్రేషను, క్యాండిడేటు, డేటా అప్డేషను, సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, అప్లికేషన్ ప్రింటు, డౌన్లోడ్, ఆర్ఓసి రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్, ఈ విధంగా అయితే మరి మీరు ఇది వస్తాయి ఇవ్వండి. ఫస్ట్ మొబైల్ అండ్ ఈమెయిల్ వెరిఫికేషను. ఇది ఎంబీబీఎస్ రాని వాళ్ళకి ఎంబీబీఎస్, బీడీఎస్ ఎవరికైతే రాదో మరి ఈ విధంగా చేసుకోవచ్చు. ఆయుష్ మెడికల్ కోర్సెస్ కట్ ఆఫ్ మార్క్స్ ఈ విధంగా ఉండి మరి దీనికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి రేపటి నుంచి. మరి అప్లోడ్ అయితే సర్టిఫికెట్స్ అయితే అప్లోడ్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఇది డేటా ఉంటుంది, ట్రాన్సాక్షన్ రిఫరెన్స్
కేఎన్ఆర్ హెల్త్ సైన్సెస్ నీట్ రోల్ నెంబర్. ఇవి స్టెప్స్ అమ్మ. ఈ స్టెప్స్ అయితే మనం ఫాలో అంటే పర్సనల్ డీటెయిల్స్ అయితే మీరు ఇచ్చేసేయండి. మళ్ళీ రిజిస్ట్రేషన్ అయితే చూసుకోవాలి. తర్వాత మీరు ప్రింట్ వస్తుంది, శాంపుల్ ఫీల్డ్ ఇన్ అప్లికేషన్. ఇది శాంపుల్ మీకు వస్తుంది కాంపిటేటివ్ అథారిటీ కోటాలో ఇది వస్తుంది. స్టడీ ఆఫ్ ద మనకి 9th to 12th ఇక్కడే చదివి ఉండాలి, అది మాత్రం షూర్. ఇవి క్యాస్ట్ సర్టిఫికెట్ అయితే ఈ ఫార్మేట్లో ఉండాలి మీకు. ఇది క్యాస్ట్ సర్టిఫికెట్ నెంబర్ ఈ విధంగా ఇచ్చాలి. మరి ఇన్కమ్ సర్టిఫికెట్ నెంబరు, తర్వాత గవర్నమెంట్ అవుతారు రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ఎకనామికల్ వీక్ ఈబీసీ సర్టిఫికెట్స్. తర్వాత ప్రొసీజర్ ఫార్ ఫిల్లింగ్ ఆన్లైన్ పేమెంటు, కీప్ ఆల్ డాక్యుమెంట్స్ రెడీ. ఇది నేను ప్రాసెస్ కూడా మరి ఎట్లా రిజిస్ట్రేషన్ అయితే ఎట్లా చేసుకోవాలని కూడా చెప్తున్నాను. ఈ వీడియోలో మొత్తం కవర్ అవుతుంది, మొత్తం కవర్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా మరి యునానీకి, ఆయుర్వేదిక్కి, మరి హోమియోపతికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కూడా మనకు రావటం జరిగింది. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ అప్లికేషన్ నాన్ లోకల్స్ అయితే ఇది డేటా ఉంది. మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.